గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డిసెంబర్ నెలలో ఇండియన్ బాక్స్ ఆఫీస్ పై గేమ్ చేంజర్ తో దండెత్తే పనిలో ఉన్నాడు. ఆ తర్వాత RC16 మూవీలో బుచ్చిబాబు డైరెక్షన్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటించబోతున్న ఈ మూవీ RC16 కు మహాబలి అనేది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే. అయితే ఈ మూవీ గురించి, స్టోరీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతుంది. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా షూటింగ్ రెడీ అంటూ మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు. అదేంటంటే నవంబర్ 1 నుండి 8 వరకు మైసూర్లో హీరోయిన్స్ మీద మొదటి షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఆ తర్వాత నవంబర్ 12 నుంచి అల్యూమినియం ఫ్యాక్టరీలో దాని తర్వాత షెడ్యూల్ షూటింగ్ ని చిత్రీకరించినట్టుగా తెలుస్తుంది. సంక్రాంతి వరకు సెకండ్ షెడ్యూల్ ని చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తుంది. వచ్చే ఏడాది వేసవి కాలంలో గానీ దసరాకి గానీ ఈ సినిమాని విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక ఈ మూవీ స్టోరీలోనికి వస్తే ఈ సినిమా గ్రామీణ క్రీడా నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా ఈ మూవీ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. RC16 మూవీని శ్రీకాకుళం జిల్లాకి చెందిన ఓ ప్రముఖ మల్ల యోధుడికి సంబంధించిన జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్న కథ అని తెలుస్తుంది. ఆ మల్ల యోధుడి పేరు కోడి రామ్మూర్తి నాయుడు. ఈయన శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం గ్రామంలో 1882లో పుట్టిన రామ్మూర్తి నాయుడు గారు కుస్తీ పోటీల్లో తిరుగులేని ఆటగాడిగా పేరు పొందాడు. ఇతని గురించి ఆంధ్ర ప్రజలు కథలుగా చెప్పుకుంటారు. ఈయన గురించి పెద్ద చరిత్రే ఉంది. కుస్తీ పోటీల్లో ఎంతటి వాడినైనా మట్టి కరిపించేవాడట. అంతేకాదు ఈయన స్పీడ్ గా వచ్చే 2 కార్లను ఒకేసారి తన 2 చేతులతో ఆపేవాడని, అలాగే ఆయన తన ఛాతిపై నాపరాలను కూడా పెట్టుకునేవాడట. అంతేకాదు ఈయన ఇంకా ఒంటి చేత్తో రైలు ఇంజన్ ని కూడా ఆపినట్లుగా కథలుగా చెప్తూ ఉండేవారు. సో ఈ సినిమా మొత్తం ఆయన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. కాబట్టి RC16 ఈ సినిమాలోని పాత్ర కోసం రామ్ చరణ్ గారు ఆస్ట్రేలియా వెళ్ళినట్లు తెలుస్తుంది. ఇప్పటికే రామ్ చరణ్ గారు న్యూ లుక్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో జనవరి 2025లో ఆస్ట్రేలియాలో RC16 కోసం మజిల్స్ పెంచే పనిలో ఉన్నాడు రామ్ చరణ్ గారు. అయితే దీనికోసం రామ్ చరణ్ గారు చాలా పెద్ద రిస్కే చేయబోతున్నారు. ఈ పాత్ర కోసం రామ్ చరణ్ గారు ఆల్రెడీ మంచి లుక్ లో ఉన్నప్పటికీ కూడా ఆయన లుక్ నైతే మార్చాలని, ఆయన వెయిట్ ని 104 kgs వరకు తీసుకెళ్లాలని బుచ్చిబాబు కోరడంతో ఆ పనిలో పడ్డారు రామ్ చరణ్. అయితే ఈ పనిలో తనకు ఎదురయ్యే రిస్క్ ఏంటంటే రెబల్ స్టార్ ప్రభాస్ మొదట ఇలాగే 6 ప్యాక్ చేసి బరువు పెరిగిన తర్వాత ఆయన హెల్త్ పరంగా చిన్న సమస్యలు రాకుండా ఆయన జాగ్రత్తలు తీసుకున్నాడు. రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత రామ్ చరణ్ ఇలాంటి సాహసం చేస్తున్నారు. అయితే రామ్ చరణ్ మొదటి సినిమా చిరుత నుంచే మంచి మస్కులర్ బాడీతో ఫిట్ గా ఉండేవాళ్ళు. అలాగే త్రిబుల్ కి అయితే ఏకంగా పోలీస్ ఆఫీసర్ గా కండల వీరుడిగా తన విశ్వరూపాన్ని చూపించాడు. ఆచార్యలో కూడా అదే లుక్ ఉంది. గేమ్ చేంజర్ లో మాత్రమే కొద్దిగా లుక్ నైతే మార్చినట్టు తెలుస్తుంది. సో ఎలా చూసినా రామ్ చరణ్ ఇప్పటికే మంచి మస్కులర్ బాడీతో కనిపిస్తుంటాడు. అయినా సరే రామ్ చరణ్ గారు ఇప్పుడు 3 నెలల పాటు వర్కౌట్ కోర్స్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ వర్కౌట్ కోర్స్ తో 104 kgs వెయిట్ నైతే చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సో రామ్ చరణ్ గారు తన సినిమా కోసం తన హెల్త్ నే పణంగా పెట్టి సినిమాని తీస్తున్నాడు. సో అలాగే దీనికోసం ఆల్రెడీ ప్రభాస్, సునీల్, నితిన్ లాంటి వాళ్ళు కూడా ఇలాంటి ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యారు. అయితే రామ్ చరణ్ గారు దీనికోసం 3 ట్రైనర్స్ తో హెల్త్ ఇష్యూస్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ RC16 కోసం బుచ్చిబాబు డైరెక్షన్ లో నటిస్తున్న ఈ మూవీ పీరియాడికల్ బయోపిక్ కాబట్టి ఉత్తరాంధ్ర బాహుబలి కోడి రామ్మూర్తి నాయుడు గారి పాత్ర ఇది. ఆనాటి సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న పాత్ర కాబట్టి రామ్ చరణ్ తాను అలాంటి లుక్ లో ఉండాలి అంటే ఓల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ లో ఉండే రెజ్లర్స్ లాగా కనిపించక తప్పదు. సో అందుకే బుచ్చిబాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు ఇద్దరూ కలిసి ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డ్ షేక్ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా అర్థమవుతుంది. సో చూడాలి మరి బొమ్మ ఏ మేరకు దుమ్ము దులిపేస్తుందో. వెయిట్ అండ్ సీ. వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే జై RC అని కామెంట్ చేయండి.